హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ కానీ ఎనీ రైల్వే ఎగ్జామ్స్ కానీ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. దీనికంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన టార్గెట్ కాకిలో 99 రూపీస్కే మనకి అన్నీ ఉంటాయమ్మా. ఆల్ కోర్సెస్ అనేవి ఉంటాయి 99 రూపీస్కి. ఎవరు కూడా ఇంత తక్కువకి ఆల్ కోర్సెస్ అనేది ఇవ్వరు. సో మన టార్గెట్ కాకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఇగో టార్గెట్ కాకి అనే ఒక ఈ సింబల్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసెస్ని కొనండి చాలా తక్కువ ప్రైస్కి. ఇంకా ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది కూడా మనకి టార్గెట్ కాకిలో ఉంటాయి. నా ఆల్ క్లాసెస్ కూడా టార్గెట్ కాకిలో ఈ 99 రూపీస్కే, అంటే ఓన్లీ ఆర్థమెటిక్ ఒకటే కాదు, మొత్తం ఆర్ఆర్బికి సంబంధించిన మొత్తం క్లాసెస్ అని ఈ 99 రూపీస్కి ఉంటాయి. ఇదే విధంగా రోజు మన టార్గెట్ కాకిలలో ఏదో ఒక సబ్జెక్ట్ గురించి కూడా మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో మన టార్గెట్ కాకిని కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంకొక 10 మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమనండి. మీకు డెఫినెట్లీగా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఓకేనా? సో 99 రూపీస్కే అమ్మ మొత్తం కోర్సెస్ అనేది, ఆల్ కోర్సెస్ అనేది 99 రూపీస్కే ఇస్తారు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, గ్రూప్ డి, ఆర్ఆర్బి అన్ని కోర్సెస్కి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే టైమ్ అండ్ వర్క్. అంటే ఆర్థమెటిక్లో టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది మనకి ఓన్లీ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ అని కాదు, ఎస్ఐకి కానీ ఎస్ఎస్సి సిజిఎల్స్ కానీ, నువ్వు బ్యాంక్ పీఓస్ రాసినా కానీ, మళ్ళీ తర్వాత నువ్వు కానిస్టేబుల్కి రాసినా కానీ, పంచాయతీ రాజ్కి రాసినా కానీ, గ్రూప్ 3 రాసినా కానీ, గ్రూప్ 4 రాసినా కానీ, ఎనీ ఇట్లా ఇండియాలో కానీ ఇటు మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఈ టైమ్ అండ్ వర్క్, ఎంత చిన్న ఎగ్జామ్ అయినా కానీ, ఏ ఎగ్జామ్ అయినా కానీ ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. ఒకవేళ మీరు రాసే ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ మార్క్స్ ఆర్థమెటిక్ గినక ఎక్కువ మార్క్స్ ఉంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఐలో దాదాపు 100 మార్కులు ఉంటుంది ఆర్థమెటిక్, అట్లా నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటే టైమ్ అండ్ వర్క్ దాదాపు 10 మార్క్స్ వస్తాయమ్మా. సో ఇదే గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అయితే మినిమం 3 మార్క్స్ అట్లా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే మన టార్గెట్ కాకే యూట్యూబ్ ఛానల్లో కానీ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దీని గురించి మీకు ఒక 5 మినిట్స్ చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. ఆ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. దానికంటే ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఫస్ట్ ఈ టార్గెట్ కాకి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెఫినెట్లీగా ఖచ్చితంగా ఈ 99 రూపీస్, ఇంత తక్కువ అమౌంట్కి ఏమీ రాదు కదా బయట. మీరు ఒక 3 బయట టీ తాగినా కూడా ఆ పైసలు అయిపోతాయి. సో ఇంత తక్కువకి మొత్తం ఫుల్ కోర్స్ అనేది వస్తుంది మీకు. సో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇంత తక్కువకి రాదు. ఇంట్లో కూర్చొని హాయిగా మీరు చదువుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అనేది కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం టైమ్ అండ్ వర్క్ని ఏ విధంగా ఎట్లా ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ చేయాలి అంటే మీకు ఎల్సిఎంస్ రావాలి. ఎల్సిఎం రావాలి అంటే ఫస్ట్ నీకు ఒక 5 మినిట్స్ ఎల్సిఎం ఏ విధంగా చేయాలి అనేది మీకు చెప్తూ ఉంటా, మీరు ఒకసారి చూడండి. మామూలుగా ఎల్సిఎం 5, 10, 15, 20 ఎల్సిఎం ఎంత? సో ఎల్సిఎం తర్వాత 4, 6, 8, 12 ఎల్సిఎం 10, 12, 15, 20 ఎల్సిఎం. తర్వాత మామూలుగా 9, 15, 3కి ఎల్సిఎం. ఇది నార్మల్ అమ్మ. కానీ మీరు చాలామంది ఎల్సిఎం అనగానే ఇట్లా గీతలు గీస్తూ ఉంటారు. అట్లా గీతలు గీయకుండా మీరు నార్మల్గా ఎల్సిఎం ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఎప్పుడైనా ఎల్సిఎం చేసేటప్పుడు ఏదైనా కానీ, ఎల్సిఎం అనే కానీ లేకపోతే ఏదైనా కానీ మనకి ఇంపార్టెంట్ ఏంది టేబుల్స్. ఎప్పటికైనా ఆర్థమెటిక్లో మేజర్ ఇంపార్టెంట్ ఏం రావాలి అంటే టేబుల్స్ నేర్చుకోవాలి. ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో ఈ హైయెస్ట్ నెంబర్ని రౌండప్ చేసుకోండి. అంటే ఈ రౌండప్ అనేది ఓన్లీ బ్రెయిన్లో, అవునా కదా? ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ 20 ఉంది, అవునా? ఈ 5 అనేది 20ని క్యాన్సిల్ చేస్తుందిగా, దీంతో మనకు పని లేదు. ఈ 10 అనేది 20ని క్యాన్సిల్ చేస్తుందిగా, దీంతో మనకు పని లేదు. ఇప్పుడు ఎన్ని నెంబర్లు మిగిలినాయి? 5, 15, 20 సేమ్ అదే విధంగా. ఇప్పుడు 12 హైయెస్ట్ నెంబర్. 4 12ని క్యాన్సిల్ చేస్తుంది, 6 12ని క్యాన్సిల్ చేస్తుంది. హైయెస్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు 20ని 10 క్యాన్సిల్ చేస్తాయి, మిగతా ఏ క్యాన్సిల్ చేయవు, పక్కా పెట్టండి. 15 ఓన్లీ ఇది ఒక్కటి క్యాన్సిల్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 22 కాడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ అమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఎన్ని అయినా కానీ బ్రెయిన్ క్యాలిక్యులేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. 22 స్టార్ట్ చేయండి. 40 ఎంత?
40 అంటే 15 టేబుల్లో 40 పోతుందా? పోదు. 23 జా 60, 15 టేబుల్లో 60 పోతుంది. అంటే ఎల్సిఎం ఎంత? 60. ఎల్సిఎం ఎంత? 60. ఇప్పుడు ఇది చూడండి, 12 2 జా ఎంత? 12 2 జా ఎంత? 24. అవునా? 8 టేబుల్లో 24 పోతుంది కదా, సో ఎల్సిఎం ఎంత? 24. ఇక్కడ చూడండి 20 టేబుల్, 22 జా ఎంత? 40 పోదు. 23 జా ఎంత? 60. మళ్ళీ ఈ 60 అనేది 12 టేబుల్లో 60 పోతుంది, 15 టేబుల్లో 60 పోతుంది. సో ఎల్సిఎం ఎంత? 60. మళ్ళీ ఇక్కడ చూడు 15 టేబుల్, 15 2 జా ఎంత? 30. అవునా? 9 టేబుల్లో 30 పోదు, 15 3 జా ఎంత? 45. అంటే 9 టేబుల్లో 45 పోతుందిగా, సో ఎల్సిఎం ఎంత? 45. అంటే ఎల్సిఎం అంటే అర్థమైంది తెలుసా? ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ దీన్ని క్యాన్సిల్ చేయాలి. 5 టేబుల్లో 60 పోతుంది, 10 టేబుల్లో 60 పోతుంది, 15 టేబుల్లో 60 పోతుంది, 4 టేబుల్, 6 టేబుల్, 8 టేబుల్, ఇట్లా ప్రతిదీ కూడా ఇదే ఎల్సిఎంస్ అన్నమాట. అంతేకాని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇవి ఈ విధంగా నేర్పుతూ ఉంటారు ఇన్స్టిట్యూట్లలో. ఇవి నేర్చుకోవద్దమ్మా. ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఇది 5 మార్కుల లెక్కలు, ఇవన్నీ 5 మార్కుల లెక్కలు. సో అంత టైం ఉండదు. సో సార్ మళ్ళీ ఇట్లా చేసుకుంటూ పోతే మళ్ళీ టైం వేస్ట్ ఏం కాదమ్మా. ఇవన్నీ బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్. ఇవన్నీ ఏంటివి? బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ. అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 9, 15, 20, 30, 10. దీనికి ఎల్సిఎం కావాలి. అవునా కదా? మీ లాజిక్ ఏంది? హైయెస్ట్ నెంబర్ తీసుకో. 15 టేబుల్లో 30 పోతుంది, దీన్ని పక్కా పెట్టు. 10 టేబుల్లో 30 పోతుంది, దీన్ని పక్కా పెట్టు. 9 టేబుల్లో పోతుందా 30? పోదు. 20 టేబుల్లో పోతుందా 30? పోదు. ఇంకొకటి దీంట్లో ఇంకా మేజర్ రూల్ ఏంటంటే, క్వశ్చన్లో నెంబర్లో ఒక్క జీరో ఉన్నా, ఏ నెంబర్లో ఒక్క జీరో ఉన్నా ఎల్సిఎం ఖచ్చితంగా ఫస్ట్ డిజిట్ 0 ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ అన్ని నెంబర్లో 0 లేదు, ఈ ఒక్క నెంబర్లో 0 ఉంది, అంటే ఎల్సిఎం ఫస్ట్ డిజిట్ ఖచ్చితంగా ఏముండాలి? 0 ఉండాలి. మళ్ళీ 9 టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది? 9 10s, 9 20s, అంతే కదా? ఇప్పుడు చూడు, మళ్ళీ ఇది చూడు, 32s ఎంత? 60. అవునా? 20 టేబుల్లో 60 పోతుంది, కానీ 20 టేబుల్లో 60 పోతుంది, కానీ 9 టేబుల్లో 60 పోతుందా? పోదు. మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి? 36 ఎంత? 180. అవునా కదా? మళ్ళీ 20 టేబుల్లో 180 పోతుంది, 9 టేబుల్లో 180 పోతుంది. సో ఆన్సర్ ఎంత? ఎల్సిఎం 180. కానీ సార్ 36 డైరెక్ట్గా తీసుకున్నారు కదా, ఎందుకు 35 ఎందుకు తీసుకోలే? 34 ఎందుకు తీసుకోలే? 33 ఎందుకు తీసుకోలే సార్ అని మీకు డౌట్ వస్తుంది. నేను చెప్పిన కదమ్మా, ఇక్కడ ఒక్క 0 ఉన్నది అన్న ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 0 రావాలి. మళ్ళీ 9 టేబుల్ని దేనితోటి ఇంటూ చేస్తే 0 వస్తుంది? 10 తోటి ఇంటూ చేస్తే 0 వస్తుంది, 20 తోటి ఇంటూ చేస్తే 0 వస్తుంది. మళ్ళీ 9 20s 9 10s ఎంత? 90. మళ్ళీ 90 అనేది దీంట్లో పోదు కదా, మళ్ళీ 9 20s ఎంత? 180. అంటే 180 అనేది 20 టేబుల్లో పోతుంది, 30 టేబుల్లో. ఇది ఎల్సిఎం చేసే తరీక. అంతేకాని ఎప్పటికైనా కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ కొంతమంది దీన్ని ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఎట్లా? ఇప్పుడు 9, 15, మళ్ళీ 20, 30, 10 ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు ఇది పక్కకు పెట్టు, ఇప్పుడు ఇది పక్కకు పెట్టు, ఈ రెండింటికి ఎల్సిఎంతే. ఇది మళ్ళీ ఈ రెండింటికి 9, 20, 30, ఇగో దీనికి ఇట్లా అది అంతా తీసేది ఏందమ్మా? ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఫస్ట్ డిజిట్ ఏమొచ్చి తీరాలి? 0 వచ్చి తీరాలి. సార్ ఈ టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడు ఇదంతా సోది ఎందుకు సార్ ఎల్సిఎం అంటే, అసలు టైమ్ అండ్ వర్క్ని శాసించేదే ఎల్సిఎం అన్నమాట. ఓకేనా? సో ఎప్పటికైనా టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ మేజర్గా మనకు కావాల్సింది ఏంది? ఎల్సిఎం. ఎందుకు సార్ అనేది ఇప్పుడు మీకు ఎల్సిఎం ఎలా చేయాలో నేను చెప్పేశాను. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఏ విధంగా మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎప్పటికైనా టైమ్ అండ్ వర్క్లలో ఫస్ట్ మనకి తెలవాల్సింది ఏంటి అంటే టోటల్ వర్క్. ఏంటిది? టోటల్ వర్క్. ఆ టోటల్ వర్కే ఎల్సిఎం. ఆ టోటల్ వర్కే ఏంటిది? ఎల్సిఎం. తర్వాత తెలవాల్సింది ఏంటి? సామర్థ్యం. ఏంటిది? సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కెపాసిటీ. అంటే టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్ ఏం కనుక్కోవాలి? సామర్థ్యం కనుక్కోవాలి. థర్డ్ స్టెప్ ఏం కనుక్కోవాలి? వాడు లెక్కలలో ప్రాబ్లమ్స్లో ఏమిస్తే అది కనుక్కుంటే సరిపోతుంది. ఇదే టైమ్ అండ్ వర్క్. ఇంతకు మించి అసలు టైమ్ అండ్ వర్క్ ఏమీ లేదు. ప్రపంచంలో ఎవరు పని చేయాలన్నా ఫస్ట్ నువ్వు వర్క్ తెలుసుకోవాలి.
అవునా కదా, కాన్సెప్ట్ నెంబర్ 1. తర్వాత ఏం తెలుసుకోవాలి, సామర్థ్యం. ప్రపంచంలో ఎవరికైనా డబ్బుని దేని ప్రకారం ఇస్తారు, సామర్థ్యం ప్రకారం ఇస్తారు. నా సామర్థ్యం ఎక్కువ ఉన్నదనుకో నాకు ఎక్కువ డబ్బులు, ఇది వేరే వాళ్ళ సామర్థ్యం నాకంటే ఎక్కువ ఉందనుకో వాళ్ళకి ఎక్కువ డబ్బులు. ప్రపంచంలో ఎవరి జీతాలైనా మేనేజర్ జీతం ఒకలాగా ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్ జీతం ఒకలాగా ఉంటుంది, క్లర్క్ జీతం ఒకలాగా ఉంటుంది, ప్యూన్ జీతం ఒకలాగా ఉంటుంది. ఎందుకు, వాళ్ళ యొక్క బ్రెయిన్ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ జీతాలు ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎవరికైనా ఒక డబ్బు ఇస్తున్నారంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి డబ్బులు ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇవ్వరు. ఒకడికి సామర్థ్యమే లేదు, క్యాపబిలిటీ లేదు, వాడికి డబ్బులు ఇవ్వరు, అంటే వాడు జాబ్కి ఎలిజిబుల్ కాదు అని అర్థం. ఎస్ఐకి ఒక జీతం, ఎందుకు, ఆయన బ్రెయిన్ లెవెల్ వేరే కాబట్టి ఆయన జీతం వేరే ఉంటుంది. తర్వాత ఎస్పీలకు ఒక జీతం, అంటే సివిల్స్ వాళ్ళ లెవెల్ ఒకలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ శాలరీ ఒకటే ఉంటుంది. గ్రూప్ 1 డిఎస్పీ వాళ్ళ యొక్క శాలరీ ఎస్ఐ కంటే ఎక్కువ. ఎస్ఐ తర్వాత మామూలు ఇంకొకరిది ఏంది, కానిస్టేబుల్ అంటే ఎవరి సామర్థ్యాలను బట్టి వాళ్ళ జీతాలు ఉంటాయి. సార్ మళ్ళీ దీంట్లో మీకు ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు, సార్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల జీతం. అవును, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ సామర్థ్యం, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళ సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి శాలరీస్. అట్లా ఎవరి డబ్బులు దేని ప్రకారం పంచాలి, కెపాసిటీ ప్రకారం పంచాలి, సామర్థ్యం ప్రకారం పంచాలి. సో టోటల్ టైమ్ అండ్ వర్క్లో టోటల్ కాన్సెప్ట్ ఇదే అమ్మా, టోటల్ వర్క్ అంటే ఏం కనుక్కోవాలి, ఎల్సీఎం కనుక్కోవాలి. ఎల్సీఎం ఎలా కనుక్కోవాలో క్లారిటీ చెప్పిన. సామర్థ్యము, తర్వాత సామర్థ్యం కనుక్కోవాలి, ఎవరి సామర్థ్యం, తర్వాత వాడు ప్రాబ్లంలో ఏమి ఇస్తే అవి కనుక్కుంటే సరిపోతుంది. ఒక యూట్యూబ్లో కూడా ఇంత నీట్గా స్పష్టంగా ఒక చాప్టర్ గురించి నీట్గా స్పష్టంగా చెప్పి క్వశ్చన్స్ చెప్తున్నాను నేను. చాలామంది ఏంటి అంటే ఇవి నేర్పిస్తూ ఉంటారు, ఇవి ఎక్కడైతే నేర్చుకుంటావో దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. ఇది ఎక్కడైతే చేస్తావో, ఇది ఎక్కడైతే ఇలా చేస్తావో అసలు టైమ్ అండ్ వర్క్ అనేది నువ్వు చెయ్యలేవు. ఎవరైతే ఈ షార్ట్ కట్ అనే పదం వాడుతుంటారో వాళ్ళు ఆ లెక్కలకు మాత్రమే పనిచేస్తుంది, ఆ షార్ట్ కట్ వేరే లెక్కలకు పని చెయ్యదు. గుర్తుపెట్టుకోండి, ఆర్థమెటిక్లో షార్ట్ కట్లు ఇచ్చే రేంజ్లు పోయినవి, ఆ రేంజ్లు పోయినాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా డిఫరెంట్గా ఉంది, ఆలోచించుకోండి. క్వశ్చన్ పేపర్లు చాలా హై లెవెల్లో తయారవుతున్నాయి. సో మీరు ఈ విధంగా నీట్గా కాన్సెప్ట్ బేస్ మీద నేర్చుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అయినా మీరు రీచ్ చేయగలరు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడదాం, ఓకేనా. సో ఇదేనమ్మా ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఇలా ఏ కోర్సెస్కైనా వీటికి ఆల్ ఫుల్ కోర్సెస్ వచ్చి మనకి ఓన్లీ ఎంతమ్మా, జస్ట్ 99 రూపీస్. మీరు ప్లేస్టోర్లో కాకి టార్గెట్ అని కొట్టండి, ఈ సింబల్ వస్తుంది, ఈ సింబల్ని డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసెస్ అన్నీ ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్ తోటి పాసిబుల్గా మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంది క్వశ్చన్స్ చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ మరియు బీలు ఒక పనిని 12 రోజుల్లో, బి మరియు సి, అమ్మ ఇక్కడ సి ఉండాలి, బి మరియు సిలో ఒక పనిని 10 రోజుల్లో, బి మరియు సిలో ఒక పనిని 10 రోజుల్లో, సి మరియు ఏలు ఆ పనిని 15 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఫుల్ క్లారిటీగా ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 1/A 1/B 1/C అట్లా చేయొద్దు. నేను ఏమని చెప్పిన, టైమ్ అండ్ వర్క్ అంటే ఏంది, ఎల్సీఎం ఎక్కడ తీయాలి, ఇగో ఈ 12లో, ఈ 10లో, ఇంకా ఏంటిది ఈ 15. ఎప్పుడైనా కానీ మీకు 12, 10, 15 కనిపిస్తే 60 గుర్తుకు రావాలి. అంటే దీని యొక్క ఎల్సీఎం ఎంత, 60. ఈ 60 అనేది టోటల్ వర్క్. ఏంటిది, టోటల్ వర్క్. ఇది ఎంతలో పోతుందమ్మా, 60 5 పోతుంది. ఇది ఎంతలో పోతుందమ్మా, 6లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది, 4లో. అవునా కదా. ఇది ఎవరు, A+B, ఇదెవరు B+C, ఇదెవరు C+C. అవునా కదా. ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి టైమ్ అండ్ వర్క్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం చాప్టర్ చేయొచ్చు. ఏది, ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి. ఇంకా వేరే క్వశ్చన్ మార్కే లేదు. ఎటువంటి 1/A 1/B 1/C ఇవి వేయొద్దు, షార్ట్ కట్స్ అనే పదమే వాడద్దు. మొత్తం టైమ్ అండ్ వర్క్ ఇదే కాదు, మీకు పైప్స్ కూడా ఇదే చేయొచ్చు. అయితే ఈ టోటల్ వర్క్ నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తం 60 చపాతీలు ఉన్నాయి. మొత్తం ఏంటిది, 60 చపాతీ. ఇదేంటిది, కెపాసిటీస్. ఇవేంటివి, కెపాసిటీ, సామర్థ్యాలు. అంటే మీకు ఇందాక చెప్పాను ఇంట్రడక్షన్లో, ఏమని చెప్పాను, టోటల్ వర్క్ కనుక్కోవాలి, ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత కెపాసిటీస్ కనుక్కోవాలి. అంటే ఇద్దరు కలిసి 5 చపాతీలు తింటారు, వీళ్ళిద్దరు కలిసి 6 చపాతీలు తింటారు, వీళ్ళిద్దరు కలిసి 4 చపాతీలు తింటారు. మొత్తం ఎన్ని ఉన్నాయి, 60 చపాతీలు. ఇక్కడ పని అంటే ఏంది, తినడము. మొత్తము వీళ్ళ దగ్గర 60 చపాతీలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిస్తే 5 తింటారు, వీళ్ళిద్దరి యొక్క కెపాసిటీ 5 తింటారు. నేను ఇంకొకటి కలిస్తే 5 తింటారు, ఇంకొకటి కలిస్తే వాళ్ళిద్దరు కలిసి 6 తింటారు, ఇంకొకటి కలిస్తే 4 తింటారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమంటుందంటే
ఏ ఒక్కడే ఈ 60 చపాతీలు తింటే ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. అవునా? ఏ ఒక్కడు 60 చపాతీలు తింటే ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. మళ్ళీ వాడికి ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీర్థ పానీయాలు అనుకోండి, మీ భాషలో తీర్థ పానీయాలు వేరే ఉంటుంది, మీ భాష చెప్తుంది. ఒక 30 ఉన్నాయి, 30 తీర్థ పానీయాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మనం ఏం చేస్తాం, మనం న్యాచురల్ భాష వాడండి. తీర్థ పానీయాలు అన్న కాడ మీరు వేరే వర్డ్ వాడుకోండి. ఒకటి కెపాసిటీ 3 రోజుకి, అంటే వాడు 3 తాగిందంటే అవుట్ అయిపోతాడు, 3 కన్నా ఎక్కువ తాగలేడు. ఫ్రిడ్జ్లో 30 ఉన్నాయి, రోజుకు 3 తాగినాకో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫ్రిడ్జ్ మొత్తము? 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఫ్రిడ్జ్లో 60 ఉన్నాయి, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? మళ్ళీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఏ కెపాసిటీ తెలవాలి. అంటే ఇప్పుడు ఏ కెపాసిటీ ఎంతనో తెలిస్తే సరిపోతుంది. చిన్న లాజిక్. ఈ ఒక్కటి నీట్గా చెప్తే తర్వాత అసలు మీకు క్వశ్చన్లు టక్క 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 అని అయిపోతాయి. చూడండి, చాలామంది ఏం చేస్తారు, దీన్ని ఏ విధంగానో చేస్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని తింటారు? 5 తింటారు. వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని తింటారు? 6 తింటారు. వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని తింటారు? 4 తింటారు. అంటే ఇక్కడ ఏ ఇద్దరు కలిస్తేనేమో బీతో కలిసి తింటేనేమో 5 తింటారు. ఏ ఇద్దరు కలిసి తింటే ఎన్ని తింటారు? 5 తింటారు. ఎవరితోటి? బీతోటి. అదే బి సితో కలిసి తింటే ఎన్ని తింటుండు? 6 తింటుడు. అంటే బి స్టాండర్డ్గా ఉంటుండు. ఫస్ట్ ఏ కలిసిండు బీతోటి, ఎన్ని తింటుండు? 5 తింటుండు. బీతో కలిసి తింటే ఎన్ని తింటుండు? 6 తింటుండు. అవునా? కలిసి సితో కలిసి తింటే. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ కంటే సి 1 ఎక్కువ. ఏ కంటే సి ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. ఎందుకు? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఇక్కడ ఈ 4ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు? ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత రావాలి? 1 రావాలి. ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత రావాలి? 1 రావాలి. మళ్ళీ ఇద్దరి మధ్యలో గ్యాప్ 1 రావాలంటే ఇది 2.5, ఇది 1.5 తీసుకుంటే సరిపోతుంది. అవునా? ఇక్కడ ఇది 1.5 అయింది అనుకో, ఇది ఎంత అవుతుంది? 3.5 అవుతుంది. అవునా? ఇది 3.5 అయింది అనుకో, సి ఎంత వచ్చింది? 2.5. అంటే ఈ రెండు కలిపితే 6 అవుతుంది. అంతా మ్యాచ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ క్యాపబిలిటీ ఎంతమ్మా? 1.5. అంటే 1.5. ఇది 1 ఇది 40. సో ఆన్సర్ ఎంతమ్మా? 40. మీకు ఎంత నీట్గా స్పష్టంగా దీన్ని ఇంతగానం వివరించిన కదా. లెక్కకి ఇది ఫస్ట్ లెక్క కాబట్టి ఇంత టైం పట్టింది, సెకండ్ లెక్కకి ఇంత టైం పట్టదు. ఇంకా మీరు స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా ఇలాంటి లెక్కలు వస్తే, ఇప్పుడు చాలామంది దీన్ని ఏం చేస్తారు, 6 + 4 ఎంత? 10. 10 + 5 ఎంత? 15. అంటే 2 = a + b + c = 15. అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత? 7.5. అంటే ఇప్పుడు మనకి ఏ రావాలి అంటే b + c తెలిస్తే సరిపోతుంది. b + c ఎంత? 6. b + c 6 అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఎంత? 1.5. ఈ విధంగా చేస్తాం. మనకి ఈ స్టెప్ అవసరం లేకుండా మీరు బ్రెయిన్ పదును పెడితే ఇంత ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఎంత? 40. క్లారిటీ అర్థమైందిగా? టోటల్ వర్క్, ఇది టోటల్ వర్క్, ఇది కెపాసిటీస్. ఎప్పటికైనా కానీ టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్ కనుక్కోండి, కెపాసిటీస్ కనుక్కోండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పటి నుంచి లెక్కలు స్టార్ట్ చేద్దాము. ఎంత ఈజీగా అయిపోతుందో మీరు చూడండి. మనకి డౌన్లోడ్ చేసుకోండి అమ్మా యాప్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ దేనికి వచ్చిందమ్మా? ఎస్ఐకి వచ్చింది. 2016 ఎస్ఐకి వచ్చింది. ఓకేనా? ఒక పనిని 4 రోజుల్లో ఏ చేయగలడు, అదే పనిని 6 రోజుల్లో బి చేయగలడు, 8 రోజుల్లో సి చేయగలడు. అయితే ఆ ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటుండు? 4, 8, 6కి ఎల్సిఎం ఎంత? 4, 8, 6కి ఎల్సిఎం ఎంతమ్మా? 24. ఎల్సిఎం ఎంత? 24. అంటే ఇదేంటిది? మొత్తము 24 చపాతీలు ఉన్నాయి, లేకపోతే మీరు అనుకున్నట్టు మొత్తము 24 తీర్థ పానీయాలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏ కెపాసిటీ ఎంత? 6, బి కెపాసిటీ ఎంత? 3, సి కెపాసిటీ ఎంత? 4. అంటే ఇప్పుడు ఏమంటుండు? ఇప్పుడు ఈ 24 తీర్థ పానీయాలని ఈ ముగ్గురు కలిస్తే, అంటే ఫ్రిడ్జ్లో 24 ఉన్నాయి. ఇప్పుడు వీడొక్కడు ఏ వచ్చిందంటే 1/2 డజన్ లేపేస్తాడు, బి వచ్చిందంటే 3 లేపేస్తాడు, సి 4 తాగుతాడు. ఫ్రిడ్జ్లో 24 ఉన్నాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ వేసారు. 24 ఉంటే ముగ్గురు సిట్టింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఇది 1 అవునా? 1. ఇంకెంత మిగులుతుంది? 11/30. సో ఆన్సర్ ఎంతమ్మా? ఇది ఇలా చిన్న మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉండాలి? 1 11/30. చూడండి ఎంత ఈజీగా ఉందో. అంతేగాని ఎటువంటి ఫార్ములాస్ అయ్యొద్దు, ఏమి చేయొద్దు. ఒకటే ఒక కాన్సెప్ట్ నెంబర్ 1 అయింది. టోటల్ వర్క్ కనుక్కోండి, తర్వాత కెపాసిటీస్ కనుక్కోండి, లెక్కలో ఏమి ఇస్తే అదే. ఈ 3 కాన్సెప్ట్లతో
చాప్టర్ మొత్తం ఫినిష్, పైప్స్ కూడా ఫినిష్. నెక్స్ట్ వీడియోలో మీకు పైప్స్ చెప్తాను, ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది దేనికి వచ్చిందమ్మా? ఇది కూడా ఏపీఎస్ఐ 2016కి వచ్చింది ఈ లెక్క. ఏమంటుండు? ఏబీలో ఒక పనిని 12 రోజుల్లో, బీసీలో ఒక పనిని 15 రోజుల్లో, సిఏలో ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. ఆ పనిని పూర్తి చేయడానికి ఏకి కావాల్సిన రోజుల సంఖ్య. సేమ్ క్వశ్చన్ ఏమిచ్చిండు? 12కి, 15కి, ఇంకా ఎంతమ్మా 20కి. ఈ రెండు కనపడితే ఏమని చెప్పిన LCM 60. అంటే మొత్తము ఫ్రిడ్జ్లో ఎన్ని తీర్థపానీయాలు ఉన్నాయి? 60 తీర్థపానీయాలు ఉన్నాయి. ఇది ఎంతలో పోతుంది? 5లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఇదెవరు? A+B, ఇదెవరు? B+C, ఇదెవరు? C+A. అవునా కాదు? అంటే ఇక్కడ ఏ బీతో తాగినప్పుడు 5 తాగుతుంది, అదే బి సితో తాగినప్పుడు 4 తాగుతుంది. అంటే ఇక్కడ బి కామన్. అంటే ఇక్కడ ఏ వెళ్ళిపోయి సి వచ్చేసరికి ఒకటి తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టుగా. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నట్టు? 1 ఎక్కువ ఉన్నట్టు. ఎవరికి? ఏకి. అంటే ఇప్పుడు దీన్ని డివైడ్ చేయి. అంటే అప్పుడు ఏకి 2 అయిందనుకో, బి 1 అన్నట్టే కదా. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. అవునా కదా? ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఎవరు 1, డిఫరెన్స్ 1 ఉంది. ఈ డిఫరెన్స్ 1 అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఉండాలి, ఒకళ్ళు తక్కువ ఉండాలి. 1, ఆ 1 ఎవరు ఎక్కువ ఉన్నది కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ బీతో ఏ తాగినప్పుడేమో, ఇప్పుడు నేను ఏ బీతో ఉంది, ఇప్పుడు నేను ఏ కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మా. నేను బీతో తాగుతున్నా. మేమిద్దరం తాగితే ఎన్ని తాగుతాం? 5 తాగుతాం. నేను పక్కకి వెళ్ళిపోయినా. ఇదే బీ తోటి ఇంకొకటి వచ్చి తాగిండు సాయంత్రం పూట. సి తాగిండు. సి తాగితే ఇద్దరు కలిసి ఎన్ని తాగుతారు? 4 తాగుతారు. ఇక్కడ కామన్ అవడు బి. అవునా కాదా? ఇక్కడ కామన్ అవరు బి తోటి మనకు సంబంధం లేదు. నాతో తాగుతానేమో 5 తాగాలి, సితో తాగుతానేమో 4 తాగాలి. అంటే ఖచ్చితంగా సి కంటే నేను ఒకటి ఎక్కువ తాగుతున్నట్టే కదా. సి కంటే నేను ఎంత తాగుతున్నా? ఒకటి ఎక్కువ. అంటే సికి ఏకి డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఇప్పుడు సి ఏ ఇద్దరు కలిస్తే ఎన్ని తాగుతారు? 3 తాగుతారు. ఈ 3 తాగినప్పుడు నేను ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఇది 2, ఇది 1. ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయి. 5లో ఏ 2 అయితే బి 3 అన్నట్టే కదా. మళ్ళీ బి 3 అయితే సి 1 అన్నట్టే కదా. ఇప్పుడు అంతా మ్యాచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండో, ఏకి కావాల్సింది ఒకవేళ ఈ 60 తీర్థపానీయాలు ఏ ఒక్కడే తాగితే ఎన్ని రోజులు పడుతుంది? 30. సో ఆన్సర్ ఎంత? 30. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఒకవేళ బి గురించి అడిగింది అనుకుంది. క్వశ్చన్ నెంబర్ బి. ఇక్కడ ఏ బదులు బి అడిగింది. ఏ బదులు బి అడిగితే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత? 60 బి రోజుకి ఎన్ని తాగుతాడు? 3 తాగుతాడు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? బి 20 days. ఒకవేళ ఇక్కడ బి బదులు సి అడిగింది అంటే 60 సి కెపాసిటీ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 60. అంటే ఇక్కడ మనము ఒక విధానం నేర్చుకుంటే ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు, సి కనుక్కోవచ్చు. ఇప్పుడు అదే నువ్వు ఒక ఫార్ములా బేస్ మీద నేర్చుకున్నావు అనుకో, మొత్తం మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఎప్పటికైనా మెథడ్ 1, మెథడ్ 2 అనే కాన్సెప్టే ఉండొద్దమ్మా. లెక్కలు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఓకేనా? కాన్సెప్ట్ చూడండి, ఏదైనా కనుక్కోవచ్చు. సారీ, ఆన్సర్ ఎంత ఇప్పుడు? 30 కదా. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి పెట్టిన 35, ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు కావమ్మా అన్నీ. ఇది కూడా చూడు, ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్. ఇది కూడా ఏమంటుండు? ఏ కంటే బి 2 వేగంగా పనిచేయగలడు. ఏ కంటే బి 2 వేగంగా పనిచేయగలడు. వేగం అంటే ఏంది? పని అంటే ఏంది? సామర్థ్యం. నేను వాడికంటే ఫాస్ట్గా పనిచేస్తున్నా అంటే బాగా అర్థం చేసుకో. వాడికంటే నేను ఏం చేస్తున్నా? ఫాస్ట్గా పనిచేస్తున్నా. అంటే వాడికంటే నా కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టుగా. ఎవరి కెపాసిటీ ఎక్కువ ఉంది? ఇప్పుడు కెపాసిటీ ఏ అనే వాడికంటే బి 2 కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే 1:2. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమంటాడు? కావున ఒక పనిని ఏ కంటే బి 20 రోజుల ముందుగానే పని పూర్తి చేయగలరు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు నా కెపాసిటీ ఎక్కువ ఉందనుకో, నేను బాగా పనిచేస్తున్నా. రోజుకి జేసీపీ ఉంది. జేసీపీ కెపాసిటీ ఎక్కువ ఉంటే డేస్ తక్కువ అవుతాయి. డేస్ ఎక్కువ ఉంటే కెపాసిటీ తక్కువ. ఈ రెండు ఎప్పుడు కూడా రివర్స్ ఉంటాయి. అంటే కెపాసిటీకి డేస్కి రివర్స్. అంటే ఇప్పుడు ఏకి 2 days పడితే బికి 1 day పడుతుంది. ఇది ఓన్లీ 2 ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఓన్లీ ఎప్పుడు? 2 ఉన్నప్పుడు మాత్రమే.
ఇప్పుడు నాకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే అర్థమైంది, కెపాసిటీ ఇంటూ డేస్. అర్థమైందా? కెపాసిటీ ఇంటూ డేస్. ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత? 1, దీని డేస్ ఎంత? 2. అంటే 1 into 2 చేయొద్దు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, కావున ఒక పనిని ఏ కంటే బి 20 దినాలు ముందుగానే పూర్తి చేస్తారు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 ఉంది. అంటే 1 part 20 days అయితే 2 parts ఎంత? 40 days. అంటే ఏకి 40 days పడితే బికి 20 days పడుతుంది. ఇప్పుడు చూడు, నేను 1 into 40, అప్పుడు నాకేమొచ్చేసిందమ్మా 40. అంటే టోటల్ వర్క్ ఎంత? 40. అంటే ఈ 40 తీర్థపానీయాలు ఇద్దరూ కలిసి చేస్తే, అంటే 40 into కెపాసిటీస్ కదా, కింద కెపాసిటీస్ ఎవరిని అడుగుతున్నావు? ఇద్దరు కలిసి పూర్తి చేస్తే, ఇద్దరు కలిసి అంటే 1 + 2 ఎంత? 31/3. సో ఆన్సర్ ఎంత? ఇది ఆప్షన్. చూడండి అమ్మా, సో ఎగ్జామ్లో ఇంత నీట్గా చేస్తావా? ఎగ్జామ్లో ఇంత నీట్గా చేయొద్దు. ఇది మీకు అర్థం కావడానికే. అదే ఎగ్జామ్ పాయింట్ వేలో ఎలా చేయాలి? ఇదే లెక్క ఎగ్జామ్లో ఇప్పుడు ఇదే లెక్క ఎగ్జామ్లో వేస్తే ఎట్లా చేయాలి? ఇక్కడ ఏమన్నాడు, 2 ఇంతలు ఎక్కువ, 1:2. ఇక్కడ 2:1 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 20. అంటే ఇది 40 అవుతుంది, ఇది 20 అవుతుంది. టోటల్ వర్క్ ఎంతమ్మా? 40/3. 40/3 అంటే ఎంత? 13/1/3. ఇది ఎగ్జామ్లో చేసే తరీకా. అంటే మనం క్వశ్చన్ చదువుతుంటేనే దాని యొక్క ఆన్సర్స్ బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నీట్గా టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ ఇంటూ డేస్ అని ఈ విధంగా నీట్గా రాయొద్దు ఎగ్జామ్లలో. ఇది మీకు అర్థం కావాలి కాబట్టి రాశారు. సో దీని గురించి ఫుల్ క్లారిటీ అనేది నీట్గా, ఇది ఒక యూట్యూబ్లో కొంచెం లిమిటెడ్ టైం కాబట్టి మీకు నీట్గా క్లారిటీ అనేది మనకి యాప్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంకా ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఎస్ఐకి వచ్చిందమ్మా. ఏబీలో ఒక పనిని వరుసగా 40 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి, ఎంతకాలానికి? కొంతకాలానికి ఏ వదిలివేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని 23 రోజుల్లో బి పూర్తి చేశాడు. అయితే బితో ఏ కలిసిన దినాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేసింది. మిగిలింది అయితే బి తోటి ఏ ఎంత టైం అని అడిగి. జాగ్రత్తగా వినండి అమ్మ. ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఇది టోటల్ జర్నీ అమ్మ. ఈ టోటల్ జర్నీ మొత్తం 1000 కిలోమీటర్లు ఉందనుకో, 100 కిలోమీటర్లు ఉందనుకో, అవునా కదా? ఈ 100 కిలోమీటర్లలో లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే కార్లో ఉన్నాడు అనుకుందాం. అంటే దాని అర్థమైంది, మొత్తం 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఆ 100 కిలోమీటర్ల జర్నీ ఎవరు చేయాలి? ఏబీలు చేయాలి. ఒక ఫంక్షన్కి వెళ్తుండో, ఏ డ్రైవింగ్ చేస్తుండో, బి డ్రైవింగ్ చేస్తుండో పక్కకు పెట్టు. డ్రైవింగ్ చేసిన తర్వాత నేనేమంటున్నా అంటే, లాస్ట్ 30 కిలోమీటర్లు నేను ఒక్కనే కార్లో వచ్చినా అంటున్నా. జాగ్రత్తగా ఫస్ట్ ఇంటికాడ నుంచి ఇద్దరం బయలుదేరాము. కానీ లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే ఉన్నాడు కార్లో. అంటే ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏబి ఉన్నట్టే కదా. అంటే ఈ 70 కిలోమీటర్ల దగ్గర ఏ దిగిపోయిండు, డ్రాప్ అయిందనే కదా అర్థం. అంటే అర్థమైంది, లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే జర్నీ చేసిండు, బి ఒక్కడే కార్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏబీలు ఇద్దరు జర్నీ చేసినట్టే కదా. దీన్ని ఇప్పుడు ఎన్ని విధాలుగా మాట్లాడవచ్చు అంటే, 70 కిలోమీటర్ల వరకు ఏబీలు ఇద్దరు కార్లో ఉన్నారు అంటున్నా. అంటే అర్థమైంది, లాస్ట్ 30 కిలోమీటర్లు ఏబీలు ఇద్దరు కార్లో ఉన్నారు, 70 కిలోమీటర్ల దగ్గర ఏ దిగిపోయిండు అంటే లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే జర్నీ చేసినట్టేగా. అంటే 100 విధాలుగా మాట్లాడవచ్చు ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ని. ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏబీలు ఇద్దరే ఉన్నారు, 70 కిలోమీటర్ల కాడ ఏ వెళ్ళిపోయాడు అంటే లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే ఉన్నాడు అని అర్థం. లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే ఉన్నాడు అంటే ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏబీలు ఇద్దరు ఉన్నట్టే కదా. అంటే ఎన్ని విధాలుగా మాట్లాడుకోవచ్చో అన్ను. అంటే ఇప్పుడు ఎందుకు సార్ ఈ స్టోరీ అంతా చెప్తున్నారు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 40కి 45కి ఎల్సిఎం ఎంత? ఇప్పుడు మొత్తం 360 కిలోమీటర్స్ అనుకుందాం. మొత్తం ఎంత? 360 కిలోమీటర్స్. ఫస్ట్ ఎవరున్నారు? ఏ ప్లస్ బి ఉన్నారు. మొత్తం 360 కిలోమీటర్స్లో ఫస్ట్ ఎవరున్నారు? ఏ ప్లస్ బి. ఫస్ట్ ఎవరు? 45. ఏ ఎంతలో పోతుంది? 8లో పోతుంది. బి ఎంతలో పోతుంది? 9లో పోతుంది.
అంటే లాస్ట్ మిగిలిన 23 రోజులు ఎవరు పూర్తి చేశారంట? బి పూర్తి చేశారు. అంటే లాస్ట్ 23 రోజులు, అంటే లాస్ట్ 23 రోజులు బి ఒక్కడే తాగుకుంటూ కూర్చుంది. అంటే ఎంతమ్మా? 180, 207. అంటే ఇక్కడ ఈ లాస్ట్ 207 కదా, అంటే లాస్ట్ 207 బి ఒక్కడే ఉన్నాడు అంటే ఫస్ట్ 153 ఏ ప్లస్ బి ఉన్నట్టే కదా. చిన్న లాజిక్. అంటే లాస్ట్ 207 బి ఒక్కడే ఉన్నాడు అంటే ఫస్ట్ 153 ఎవరున్నట్టు? ఏబీలు ఉన్నట్టే కదా. ఈ 153లో ఏబి అంటే 8 + 9 17, 17 1 17 9 అంటే 9 days. లాస్ట్ 23 days బి ఒక్కడే ఉన్నాడు అంటే ఫస్ట్ 9 days ఎవరున్నట్టు? ఏ ప్లస్ బి ఉన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? బితో కలిసి ఏ ఎన్ని దినాలు పనిచేశాడు? ఎన్ని దినాలు పనిచేశాడమ్మా? 9 దినాలు. సో ఆన్సర్ ఎంత? అంటే కాన్సెప్ట్ మాత్రం ఒకటే కాన్సెప్ట్. వాడు ఏ లెక్క అయినా ఇచ్చుకొని, ఎలాంటి ప్రాబ్లం అయినా ఇచ్చుకొని కాన్సెప్ట్లు తెలవాలి. ఎప్పటికైనా నీ బ్రెయిన్ని ఆలోచించే విధానం తెలవాలి. అంతేగాని మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఇది చిన్న లాజిక్ అనమాట. ఇది మెథడ్ కాదు, చిన్న లాజిక్. నీ జీవితంలో జరిగేదాన్ని ఒక సంఘటన ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని ఆర్థమెటిక్ అంటారు. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఈ క్వశ్చన్ దేనికి వచ్చిందమ్మా? ఏపీఎస్ఐ 2016 మెయిన్స్కి వచ్చింది ఈ క్వశ్చన్. చాలా చిన్న క్వశ్చన్. ఇదే ఎగ్జామ్లో ఇప్పుడు మామూలుగా అయితే బాగా చదివే వాళ్ళు అయితే ఈ ఎగ్జామ్లో ఇంత పెద్దగా రాయరమ్మా. ఈ లెక్కని ఇట్లా చెయ్యరు. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి? 360, ఇది 8, ఇది 9, అవునా కదా. 23 అంటే 207. ఈ 207 అంటే మిగిలింది ఎంత? 150. 153/17. సో ఆన్సర్ ఎంత? 9 days. ఇది ఎగ్జామ్లో చేసే తరీక. అంటే నీ కాన్సెప్ట్ తెలిస్తే ఇట్లా చేయాలి. ఎంత నీట్గా డయాగ్రామ్ రాయొద్దు. ఎందుకంటే ఇక్కడ నాకు స్పేస్ ఉంది, ఎగ్జామ్లో మీకు స్పేస్ ఉండదు. ఒక ఎడిషనల్ షీట్ ఇవ్వరు. ఇది కనీసం ఎడిషనల్ షీట్ అది క్వశ్చన్ పేపర్ ఇస్తే, అదే ఆన్లైన్లలో ఇంతే ఉంటుంది ఇక. సో అర్థం చేసుకోండి. ఈ విధంగా చేయడానికి ట్రై చేయాలి. ఇది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేది మన యాప్లో క్లియర్గా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటికి 2 మెథడ్స్ అనేది క్లారిటీ ఇచ్చాను. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్కి వచ్చిందమ్మా 2008. ఇద్దరు మిత్రులు ఏబీలు కలిసి ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడు అదే పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలరు. బితో పని మొదలుపెట్టి ఏ మరియు బిలు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పనిని పూర్తి కావడానికి పట్టే సమయము ఎంత? చిన్న లాజిక్, ఏం లేదు. ఏబీలు ఎంత అంటుండు? ఏ ప్లస్ బి ఎంత అంటుండు? 16 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. బి ఒక్కడే అదే పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో? 32 రోజుల్లో చేస్తారు. దీనికి ఎల్సిఎం ఎంతమ్మా? 32. అవునా? ఇది ఎంతలో పోతుంది? 1లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 2లో పోతుంది. అంటే ఇద్దరు కెపాసిటీ ఎంత? 2. దాంట్లో ఏ కెపాసిటీ ఎంత? 1. అంటే ఆటోమేటిక్గా బి కెపాసిటీ కూడా 1 అన్నట్టే కదా, ఈక్వల్ అన్నట్టే కదా, ఈక్వల్ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కెపాసిటీస్ ఈక్వల్. అంటే బి ఒకటి తాగుతుండు, ఏ ఒకటి తాగుతారు. ఇద్దరు కలిస్తే ఎన్ని తాగుతారు? 2 తాగుతారు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే బితో మొదలుపెట్టి ఏ మరియు బిలు రోజు విడిచి రోజు చేస్తే ఆ పనిని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని. ఇప్పుడు నేను చెప్తున్నా చూడు. ఫ్రిడ్జ్లో ఎన్ని పానీయాలు ఉన్నాయి? 32 పానీయాలు ఉన్నాయి. ఫస్ట్ నేను బి ఈరోజు వచ్చిన ఒకటి తాగేసిన, ఒకటే తాగుతా. రేపు మా ఫ్రెండ్ గాడు వస్తాడు, వాడు రోజుకు ఒకటే తాగుతాడు. నేను రోజుకు ఒకటే తాగుతున్నా, వాడు రోజుకు ఒకటే తాగుతాడు. అంటే రోజుకు ఒక్కొక్కటి తాగితే 32 కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 32 రోజులు పడుతుంది. సో ఆన్సర్ ఎంత? 32. చిన్న లాజిక్ చూడు. మొత్తం ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. ఇద్దరు కెపాసిటీలు సేమ్. ఏకి ఎన్ని తాగుతాడు? రోజుకి ఒకటి తాగుతాడు. బికి ఎన్ని తాగుతాడు? ఒకటి తాగుతాడు. క్వశ్చన్ ఏమన్నాడు? బితో మొదలుపెట్టి రోజు విడిచి రోజు, అంటే రోజు విడిచి రోజు, అంటే ఈ రోజు నేను తాగితే రేపు ఇంకొకటి తాగాలి. రోజు విడిచి రోజు. ఈరోజు నేను బి ఒకటి తాగేసిన, ఏం చేసిన? ఒకటి తాగేసిన, పక్కకు పెట్టిన. రేపు ఏ వస్తాడు, వాడు ఒకటి తాగుతాడు, పక్కకు పెడతాడు. మొత్తం ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంది? ఈరోజు నేను తాగితే రేపు నేను తాగొద్దు, వేరేవాడు తాగాలి, ఎల్లుండి మళ్ళీ నేను తాగాలి, అట్లా. అంటే రోజుకు ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోతే 32 కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 32 రోజులు పడుతుంది. సో ఆన్సర్ ఎంత? 32. ఇది ఎస్ఐకి వచ్చింది ఈ క్వశ్చన్. అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు అంత నాలెడ్జ్ లేకుండా ఇంత చిన్న క్వశ్చన్ ఎట్లా ఇచ్చిర్రమ్మ?
వాళ్ళకి తెలుసు. మీరు అందరూ ఈ ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బీలు వాడే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారని వాళ్ళకి తెలుసు. అందుకే ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఫార్ములాస్ వేయడాన్ని నేర్చుకుంటారు. కాన్సెప్ట్ మాత్రం ఒకటే. టైమ్ అండ్ వర్క్ కానీ పైప్స్ కానీ మొత్తానికి కాన్సెప్ట్ ఒకటే. ఆ ఒక్క కాన్సెప్ట్ ఏంటి, ఎల్సిఎం తీయాలి, కెపాసిటీలు కనుక్కోవాలి, లెక్కలు ఏమి ఇస్తే అది చేయాలి. దాని గురించి ఫుల్ క్లారిటీగా చాలా క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన యాప్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీను కంటే మోహన్ 3 రెట్ల పనివంతుడు. ఇందాక లెక్క రాగానే సీను కంటే మోహన్ ఎప్పుడైనా క్వశ్చన్ చదువుతుంటేనే ఆన్సర్ చేయాలి. 3 రెట్ల పనివంతుడు. అవునా? దీనికి డేస్ రివర్స్ అయింది 3:1 అయిపోయింది ఫస్ట్. ఇప్పుడు క్వశ్చన్ చదువు. సీను కంటే మోహన్ 3 రెట్ల పనివంతుడు. సీను తీసుకున్న సమయం కంటే 40 గంటలు తక్కువ సమయంలో ఒక పని పూర్తి చేయగలరు. సీను తీసుకున్న సమయం కంటే 40 గంటల్లో తక్కువలో పూర్తి చేయగలరు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి ఇద్దరు కలిసి, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇది సమయం అన్నాడు, డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండు 40 అవర్స్ అంట. మళ్ళీ 2 పార్ట్స్ 40 అవర్స్ అయితే ఈచ్ పార్ట్ ఎంత 20, అంటే 23 ఎంత 60, 21 ఎంత 20. ఇవి అంటే సీనుకి 60 డేస్ పడితే మోహన్కి ఎన్ని డేస్ పడుతుంది 20 డేస్ పడుతుంది. టోటల్ వర్క్ అంటే నేనేమి చెప్పిన కెపాసిటీ ఇంటూ డేస్, కెపాసిటీ ఇంటూ డేస్, కెపాసిటీ ఇంటూ డేస్. 23 ఎంత 60, 61 ఎంత 60. ఈ 60ని ఇద్దరు కలిసి చేస్తే కెపాసిటీస్ కదా. సో ఆన్సర్ ఎంత 15 డేస్. సో ఇది మన ఆన్సర్. ఎంత చిన్న క్వశ్చన్ చూడండి. అంటే మనకు ఒక్కసారి కాన్సెప్ట్ తెలిస్తే, ఏ విధంగా అయినా సరే కాన్సెప్ట్ తెలిస్తే ఇంత ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాస్తారా? రాయొద్దు. నేను అదే చెప్తున్నా, ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు. ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో మీకు క్లారిటీగా చెప్పిన, క్వశ్చన్ పేపర్ మీదనే, క్వశ్చన్ల మీదనే ఆన్సర్లు ఉండాలి. అంటే 1:3, 3:1 డిఫరెన్స్ 2 పార్ట్స్. అంటే ఇది 60 అవుతుంది, ఇది 20 అవుతుంది. 60/4 ఆన్సర్ ఎంత 15. ఈ విధంగా చేయాలి ఎగ్జామ్. ఇలా చేయడం నేర్చుకోవాలి. ఇంత నీట్గా ఎప్పటికైనా బుక్లో మాత్రమే నీట్గా ఉండాలి, మిగతా క్యాలిక్యులేషన్ అంతా బ్రెయిన్లో ఉండాలి. అదే ఆర్థమెటిక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. బి కన్నా ఏ రెట్టింపు సామర్థ్యం వాళ్ళు, సేమ్ క్వశ్చన్ చూడండి. బి కన్నా ఏ రెట్టింపు సామర్థ్యం గలవాడు అంటే 1:2. అవునా? వీరు ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట 18 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయము ఎంత? వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఇప్పుడు జాగ్రత్త, వీళ్ళ కెపాసిటీస్ కదా, వీళ్ళిద్దరు కలిస్తే ఒక రోజుకి ఎన్ని తాగుతారు 3 తాగుతారు. ఈ 3 అట్లా ఎన్ని రోజులు తాగిరంట 18 రోజులు తాగిరంట. 18 రోజులు తాగితే అంటే అప్పుడు 18 ముళ్ళు ఎంతమ్మా 54. అంటే ఫ్రిడ్జ్లో టోటల్ వరకు ఫ్రిడ్జ్లో ఎన్ని తీర్థ పానీయాలు ఉన్నాయి 54 తీర్థ పానీయాలు ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే, ఒకవేళ ఈ 54 తీర్థ పానీయాలు ఏ ఒక్కడే తాగితే ఎంత సమయం పడుతుంది అంటే లెక్కకి ఏ రోజుకి ఎన్ని తాగుతాడు 2 తాగుతాడు. 54 కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 27 రోజులు పడుతుంది. సో మన ఆన్సర్ ఎంత 27 డేస్. ఇది మన ఆన్సర్. ఒకవేళ ఇదే 54 తీర్థపానీయాలు బి ఒక్కడే తాగితే, బి రోజుకి ఎన్ని తాగుతాడు పాపం ఒకటే తాగుతాడు. మళ్ళీ రోజుకి ఒకటే తాగితే 54 కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 54 రోజులు పడుతుంది. ఒకవేళ ఏ అడుగుతానేమో ఆన్సర్ 27, ఒకవేళ బి అడుగుతానేమో ఆన్సర్ 54. ఏ విధంగా సార్ మళ్ళీ ఇద్దరు కలిసి చేస్తే ఆల్రెడీ ఇచ్చేసిండు, ఇద్దరు కలిసి చేస్తే ఎంత వస్తుంది 18 వస్తుంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, మెథడ్ 1 ఇంపార్టెంట్ కాదు, మెథడ్ 2 ఇంపార్టెంట్ కాదు. షార్ట్ కట్ అనే పదం ఎవరైతే వాడతారో అది మిమ్మల్ని ఖచ్చితంగా ట్రాప్ చేస్తున్నట్టే అర్థము. ఆ షార్ట్ కట్ ఆ లెక్కకు తప్పించి వేరే లెక్కకు పనికి రాదు. కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంత పెద్ద చాప్టర్, ఏ చాప్టర్లో అయినా ఎంత పెద్ద లెక్కలు ఇచ్చినా కూడా 10 లెక్కలు టఫ్ ఇచ్చిండు, నువ్వు చాలా టఫ్ ఇచ్చిండు. చాప్టర్స్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో దాంట్లో 7 చేయగలుగుతావు. అదే షార్ట్ కట్ నేర్చుకున్నావు అనుకో 1 కూడా చేయలేవు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో చూడు. ఏబీలు ఒక పనిని 6,000ల్లో పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఏ ఒక్కడే ఆ పనిని చేస్తే 6 రోజుల్లోనూ, బి ఒక్కడే ఆ పని చేస్తే 8 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. సి సహాయంతో, అంటే ఇప్పుడు నేను ఇంకొకటి వెళ్ళి ఏం చేసినాం, ఒక పని చేద్దామని ఒప్పుకుంటే ఏమి ఎగ్జాంపుల్, ఈ ఇంటికి పెయింట్ వేద్దాము అనుకున్నాం.
ఈ స్టూడియోకి పెయింట్ వేద్దాము అనుకున్నాం. నేను మా ఫ్రెండ్ గారు కలిసి 6,000కు ఒప్పుకున్నాం. లోపల పోయి చూసేసరికి వామ్మ ఇది మన ఇద్దరం అయితే చేయలేము అనుకున్నాం. ఇంకొకటి సహాయం తెచ్చుకున్నాం. ఎవరి సహాయము? సి సహాయం తెచ్చుకున్నాం. సి సహాయం తెచ్చుకుంటే ఆ పని ఎన్ని రోజుల్లో అయిపోతుంది? 3 రోజుల్లో అయిపోతుంది. ఒకవేళ నేను ఒక్కనే పని చేస్తే ఏ ఒక్కడే పెయింట్ వేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు. బి ఒక్కడే పెయింట్ వేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 8 రోజులు. సి సహాయంతో ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుంది. అయితే దాంట్లో సి యొక్క భాగము ఎంత అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా. 6కి 8కి 3కి ఎల్సిఎం. అవునా? ఎంత ఎల్సిఎం? 24. ఇదెంత? 4. ఇదెంత? 3. ఇదెంత? 8. ఇదెవరు? ఏ. ఇదెవరు? బి. కానీ ఇదెవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా? అంటే వీళ్ళిద్దరు కలిస్తే, ముగ్గురు కలిస్తే ఎంత? 8. కానీ ఇద్దరు కలిస్తే ఎంత? 7. ముగ్గురు కలిస్తే 8, ఇద్దరు కలిస్తే 7. అంటే సి వాల్యూ 1 పార్ట్ అన్నట్టే కదా. ఎప్పటికైనా డబ్బులు దేంతో ప్రకారం పంచాలని చెప్పాను? కెపాసిటీ ప్రకారం. అంటే ఇప్పుడు ఈ 6,000 ఎవరు పంచుకోవాలి? ఇద్దరే పంచుకుంటారా? ఏబీలు ఇద్దరు పంచుకుంటారా? పంచుకోవద్దు. ఎవరు పంచుకోవాలి? సికి కూడా పంచాలి. ఎందుకు? సి సహాయం తీసుకోండి ఇక్కడ. అంటే ఈ ముగ్గురు కెపాసిటీ ప్రకారమేగా. 8 పార్ట్స్ 6,000 అయితే 1 పార్ట్ ఎంతమ్మా? 750. ఒకవేళ 8 పార్ట్స్ 6,000 అంటే 6,000 8 భాగాలు చేయాలి. ఆ 8 భాగాలలో ఒక్క భాగం ఎవరికి? సికి. ఇప్పుడు ఏ వాల్యూ అడిగింది అనుకో, ఏకి ఎంతమ్మా? 4. 4 అంటే 750 × 4 ఎంత? 7 4 28, 3,000. ఒకవేళ బి అడిగిండు అనుకుందాం, 750 × 3 2250. అందుకే చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనకి ఆప్షన్లో 750 ఇచ్చిండు, 3000 ఇచ్చిండు, 2250 ఇచ్చిండు. 750 ఎవరిది? సి వాల్యూ. 3000 ఎవరిది? ఏ వాల్యూ. 250 2250 ఎవరిది? బి వాల్యూ. ఎంత నీటికి ఇచ్చిండు? ఏ వాల్యూ 3000, బి వాల్యూ 2250, సి వాల్యూ 750. అంటే అర్థమైంది. ఆప్షన్లు కూడా బరాబర్ ఏకి ఇంత వస్తుంది, బికి ఇంత వస్తుంది, సికి ఇంత వస్తుంది అని కూడా క్లారిటీగా ఇచ్చిండు ఎగ్జామ్. కాన్సెప్ట్ ఎప్పటికైనా మీకు ఫస్టే చెప్పాను ఇంట్రొడక్షన్లో. ఏం చెప్పాను? డబ్బులు దేని ప్రకారం పంచాలి? కెపాసిటీ ప్రకారం పంచాలి డబ్బులు. కెపాసిటీ ఎంత? ముగ్గురు కెపాసిటీ 8 పార్ట్ల వాల్యూ 6,000 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 పార్ట్స్ వాల్యూ. ఇది కాన్సెప్ట్ టైం. సేమ్ ఇదే పైప్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఏంది? ఏబీలు కలిసి 6,000 రూపాయలను ఒప్పందం చేసుకున్నాను. ఏబీలు విడివిడిగా వరుసగా 6, 8 రోజుల్లో పూర్తి చేయగలరు. సి సహాయంతో 3 రోజులు పూర్తి చేస్తారు. అప్పుడు బి వాటా ఎంత? సేమ్ క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏ వాటా అడిగిండు? సి వాటా అడిగిండు. ఇక్కడ ఏ వాటా అడిగిండు? బి వాటా అడిగిండు. ఇందాక బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? 2250. అంటే ఇక్కడ ఆన్సర్ కూడా ఎంత? 2250. చూసిరా? కానీ సేమ్ ఇచ్చి ఏం చేసిండమ్మా దాంట్లో నెంబర్ మార్చిండు. ఏ వాల్యూ అడిగిండు? ఇందాక సి వాల్యూ అడిగిండు, ఇప్పుడు బి వాల్యూ అడిగిండు. అంటే మిమ్మల్ని ఈ విధంగా కూడా చేస్తూ ఉంటుంటారు. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా, టైమ్ అండ్ వర్క్ ఈ విధంగా చేయాలి. సో నేను ఇంతకన్నా మంచి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఈ 99 రూపీస్ ఫుల్ కోర్సులలో నా సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నా సబ్జెక్ట్లో కూడా ఈ టైమ్ అండ్ వర్క్ అనేది మొత్తము ఉంటుంది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకొని టార్గెట్ కాకి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. సో ఈ సింబల్ ఉంటుంది. మీకు ప్రతిరోజు కొత్త వీడియోస్ అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంటుంది. ఇదే కాదు, ఇంకొక వేరే సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంటాయి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.